తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి నందివాహనంపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజ్జలతో, మనోహర ఆకారంతో, బంగారు కొమ్ములతో అలరారే నందిబవుడికి నిత్య వాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఈ దేవాలయంలో అనేకములైనటువంటి ఉత్సవాలు జరపబడుతూ ఉంటాయి. అదే నేటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చూస్తూ ఉన్నాం. గత 9 రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయో, ఇక్కడ ఆలయాల్లో శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ మనోహరమైనటువంటి ఈ దృశ్యాన్ని ఈ కపిలతీర్థాలయం యొక్క నిర్మాణం జరిగింది అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి కపిలతీర్థములో కపిలేశ్వర స్వామితో పాటు లోపల మనం చూస్తే కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, అలాగే శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆ ఏకదంతుడైనటువంటి స్వామివారిని మనం నమస్కరించి పూజించి అదిగో భక్తకోటి అంతా కూడా తరిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా వాహన శోభ చూడండి. వాహన సేవలో తరించేటటువంటి భక్తులంతా కూడా స్వామివారి సేవలో అసలే మన మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వతరాజపుత్రి పార్వతి అని హిమవంతుని యొక్క కుమార్తె అండి. హిమవంతుడికి మేనాదేవికి జన్మించినటువంటి పార్వతీదేవి శైశవప్రాయములోనే పరమేశ్వరుని పతిగా పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మరి తపస్సు చేయటానికి బయలుదేరితే మరి ఉమా అని చెప్పి మేనాదేవి ఎవరు అంటే ఇదిగో సప్తర్షులమైనటువంటి మేమే. మరి వరహ శంభు, వరుడెవరయ్యా అంటే అదిగో సాక్షాత్తు పరమేశ్వరుడే. మరి నీ వంశ ఉన్నతికి ఇది చాలు కదా అని చెప్పి అన్నాడండి.